చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి 2025 ఎలా ఉంటుందంటారు? తప్పకుండా. సో మీనరాశి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే శని భగవాన్ మే నుంచి శని భగవాన్ మీనరాశిలోకి వస్తున్నాడు. సో ఎలాంటి శని ప్రభావం అనేది మీనరాశి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. సో మీనరాశిలో ఉండడం అంటే ఏంటంటే వ్యయ స్థానంలో శని భగవానుడు. యాక్చువల్లీ రాశి ప్రకారం చూసుకుంటే అది 12వ రాశి. అవును. సో మీనరాశి 12వ రాశి అవడం వల్ల వ్యయ స్థానంలో శని భగవానుడు అనేది ఆ మీనరాశి అధిపతి గురువు. సో వ్యయ స్థానంలో శని భగవానుడు ప్లస్ గురువు ఒక రాశి అంటే శని గురువులు బలం ఉంటుంది ఆ రాశిలో. శని గురువులు బలం ఉండడం వల్ల సాధించలేదంటూ ఏది ఉండదు వీళ్ళకి. ఇప్పుడు దాకా సాధించగలము అనుకున్నా సరే సాధించలేము, మీరు సాధించలేరు అని రాహు ఉన్నాడు. రాహు ఏం చేస్తాడంటే బద్ధకాన్ని ఇచ్చేస్తాడు, ఆ మనుషుల్ని మార్చేస్తుంటాడు. నిత్యం పూజా పునస్కారం చేసుకునే వాళ్ళని పొద్దున్నే మెలకు రానికుండా పూజ చేసుకుంటే ఏదో ఒక ఫోన్ వచ్చి ఎమర్జెన్సీగా ఆ పూజ ఆపేసారా అని చెప్పే ఫోన్లు రావడం కానీ, సో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి ఆ ఉద్యోగాల్లో ఆటంకాలు తేవడం కానీ, ఇవన్నీ రాహు మీన రాశిలో ఉండడం వల్ల అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే శని భగవాన్ మీనరాశి నుంచి రాహు మారి శని భగవాన్ ఎంటర్ అవుతున్నాడో అక్కడి నుంచి ఏంటంటే వాళ్ళు అనుకునే పనులు క్రమశిక్షణగా ఫోకస్గా చేస్తారు. ఎప్పుడైతే ఫోకస్గా చేస్తారో అన్ని పనులు అవుతాయన్న. ఆర్థికపరమైన ఇబ్బంది నుంచి బయటపడతారు. అండ్ తర్వాత ఉద్యోగాల ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళు ఉద్యోగాలు రావడం కానీ, వ్యాపార అభివృద్ధి కానీ, వ్యాపారం ఎక్స్పెండ్ అవ్వడం కానీ, ఇవన్నీ కొన అన్ని రంగాల్లోని వీళ్ళదే పైచే ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. వీళ్ళ మాట చాలా స్పష్టత చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు దాకా రాహు ఉండడం వల్ల ఏంటంటే చెప్పింది ఒకటి చేసేది ఒకటి. అందరూ ఒక రకమైన వీళ్ళని హేళన చేసేవాళ్ళు, ఏంటండి ఏం చెప్తున్నారు మీరు, ఏం చేస్తున్నారండి అని. కానీ ఇప్పుడు అలా ఉండదు, వీళ్ళకి అన్ని బ్రహ్మాండంగా జరుగుతాయి. అయితే ఏంటంటే ఎంత బాగున్నప్పటికీ ఇక్కడ వ్యయస్థానంలో మళ్ళీ రాహు రాశి నుంచి వెళ్ళిపోతాయి. సో వ్యయస్థానంలో రాహు అంటే ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టేసి ఖర్చు ఎక్కువ పెడతారు. ఎక్స్పెండిచర్స్ అంటే ఎక్కువ ఖర్చులు పెడతారు. ఒక చిన్న పెళ్ళి, ఆ పెళ్ళికి 10 లక్షలు ఖర్చు అనుకోండి, రాహు ఉండడం వల్ల 15 లక్షలు 20 లక్షలు చేస్తారు. అధిక ఖర్చులు అనేది ఎక్కువగా ఉంది. సో అధిక ఖర్చు నుంచి బయటపడడానికి వీళ్ళు చేసుకున్న పరిహారం అంటే నిత్యం హనుమాన్ చాలీసా చదవడం, హనుమాన్ చాలీసా చేసుకోవడం, ఓం నమో హనుమతే నమః అనుకోవడం. ఎందుకంటే శని భగవాన్ కూడా రాశిలో ఉన్నాడు. దానివల్ల ఏంటంటే కాస్త అనారోగ్య సమస్య అనేది ఏంటంటే కాళ్ళకు సంబంధించిన ఇబ్బంది, వెన్నుకు సంబంధించిన ఇబ్బందికి వస్తాం, అనారోగ్య సమస్య ఉంది. ఎందుకంటే వ్యయస్థానంలో రాహువు ప్లస్ శని భగవానుడు ఇద్దరు కలిస్తే ఇచ్చే పరిహారం ఏంటంటే అసలు మనుషులు లేవకుండా చేసేస్తుంటారు ఒక్కోసారి. అలాంటి ఇబ్బంది అనేది గోచారంలో ఉంది. అదే జన్మజాతకంలో కూడా ఒక దశ అంతర్దశల్లో కూడా అలాంటి ఇబ్బంది ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. లేదు అలాంటి వాళ్ళ జాతకంలో బ్రహ్మాండంగా ఉంది, గోచారంలో ఉందంటే దీనికి జస్ట్ వాళ్ళు ఓం నమో హనుమతే నమః, ఓం నమో హనుమతే నమః అనుకుంటూ మంత్రాన్ని చదవడము, హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, ప్రతి శనివారము ఆంజనేయ గుడికి వెళ్ళడము, ప్రదక్షిణాలు చేయడము, శని త్రయోదశి రోజున తైలాభిషేకం చేయించాం శని భగవానికి. ఇవి చేయించుకుంటూ వెళ్తే మీనరాశి వాళ్ళకి తిరుగుండదు, బాగుంటుంది.